మకర రాశి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మకర రాశి వారికి చాలా ముఖ్యమైన విషయం. మార్చి 8 మరియు 9 తేదీలు మకర రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక సమయం. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో దేవతల ప్రత్యేక ఆశీర్వాదం మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ కూడా ఇప్పుడు ముగిసే దశలోకి వస్తున్నాయి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మకర రాశి వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు సాధారణంగా బాధ్యత గలవారు, కష్టపడేవారు, నిబద్ధత ఉన్నవారుగా గుర్తింపు పొందుతారు. ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మొదటిది, చాలా కష్టపడే స్వభావం. మకర రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కష్టపడడానికి అస్సలే వెనకాడరు. వాళ్ళు చిన్న పని అయినా చాలా బాధ్యతగా చేస్తారు. అంటే ఉద్యోగంలో ఉన్న మకర రాశి వారు అతను తన పని పూర్తి అయ్యే వరకు అస్సలే విశ్రాంతి తీసుకోరు. ఇక రెండవది, బాధ్యత ఎక్కువగా తీసుకునేవారు. ఈ రాశివారు కుటుంబం లేదా పనిలో బాధ్యతలని స్వయంగా తీసుకుంటారు. ఇంట్లో ఏ సమస్య వచ్చినప్పుడు అందరూ చూసే వ్యక్తిలా చాలాసార్లు మకర రాశి వ్యక్తే అవుతాడు. అంటే కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే అందరిలా చూడకుండా మకర రాశి వ్యక్తులు వెంటనే రియాక్ట్ అవుతారు. ఇక మూడవది, సహనం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు వెంటనే కోప్పడరు. వాళ్ళు చాలా విషయాలను సహనంతో ఎదుర్కొంటారు. కానీ ఒకసారి వారి సహనం ముగిస్తే వాళ్ళు చాలా సీరియస్గా స్పందిస్తారు. ఇక నిజాయితీ ఎక్కువ. మకర రాశి వారు సాధారణంగా అబద్ధాలు చెప్పడం ఇష్టపడరు. నిజం చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే కొన్నిసార్లు వాళ్ళు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా కనిపిస్తారు. ఇక డబ్బు విషయంలో జాగ్రత్త. ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని చోట అస్సలే ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం సేవ్ చేస్తారు. ఇక నమ్మకం పెడితే చివరి వరకు ఉంటారు. మకర రాశి వారు ఎవరినైనా నమ్మితే ఆ వ్యక్తిని చాలా కాలం వరకు వదిలిపెట్టరు. కానీ ఎవరైనా మోసం చేస్తే మాత్రం వాళ్ళు ఆ వ్యక్తిని జీవితంలో పూర్తిగా దూరం చేస్తారు. కొంచెం సైలెంట్ స్వభావం కలిగి ఉంటారు. మకర రాశి వారు చాలాసార్లు తక్కువగా మాట్లాడతారు. వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కువగా గమనిస్తారు, అర్థం చేసుకుంటారు, ఆ తర్వాతనే మాట్లాడతారు. ఇక న్యాయకత్వ గుణం. ఈ రాశి వారికి సహజంగానే న్యాయకత్వ లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది మకర రాశి వారు మేనేజర్, బిజినెస్ ఓనర్, నాయకులు అవుతారు. మొత్తానికి చూసుకున్నట్లయితే మకర రాశి వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు. నిజాయితీ కలవారు, బాధ్యత కలవారు, సహనం ఉన్నవారు. అందుకే వారి జీవితంలో విజయం కొంచెం ఆలస్యంగా వచ్చినా చాలా గొప్పగా వస్తుంది. మకర రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? స్నేహితులారా, మకర రాశి వారు బయటకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కానీ వారి హృదయంలో ఎన్నో బాధలు ఉంటాయి. చాలామంది ఇలా అనుకుంటారు, నేను ఎవరికి హాని చేయలేదు, అయితే నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటున్నారు. కానీ మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు. ఎవరికైనా సహాయం చేస్తారు. కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. కానీ చాలాసార్లు మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. అంటే ఒక మకర రాశి వ్యక్తి తన స్నేహితుడికి సహాయం చేస్తాడు, డబ్బు ఇస్తాడు, సమయం ఇస్తాడు. కానీ అవసరం ముగిసిన తర్వాత ఆ స్నేహితుడు అతన్ని గుర్తు కూడా పెట్టుకోడు. ఇలాంటి సంఘటనలు మకర రాశి వారి జీవితంలో చాలాసార్లు జరిగి ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు దేవతల దృష్టి మీపై పడింది. స్నేహితులారా, ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి చీకటికి ఒక ఉదయం కూడా ఉంటుంది. మార్చి 8 మరియు 9 తేదీలలో ముఖ్యంగా 3 దేవతల కృప మీపై పడబోతోంది. వాళ్ళే ఆ పరమశివుడు మరియు ఆ తల్లి మహాలక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి. ఈ 3 శక్తులు కలిసినప్పుడు మన జీవితంలో జరిగే మార్పులు చాలా గొప్పగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. డబ్బు విషయాల్లో ఆశ్చర్యకరమైన మార్పు.
మకర రాశి వారు చాలా కష్టపడి మరీ డబ్బు సంపాదిస్తారు. కానీ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. సంపాదించిన డబ్బు నిలవదు. అనవసరమైన ఖర్చులు వస్తాయి మరియు అప్పులు కూడా పెరుగుతాయి. కానీ ఈ 2 రోజుల్లో ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని మార్చవచ్చు. అంటే ఒక వ్యక్తి చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అన్ని ఇంటర్వ్యూలు కూడా చివరి దశలో ఆగిపోతాయి. ఒకరోజు అతను ఆశ కూడా వదిలేస్తాడు. అయితే ఒక్కసారిగా ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి అవకాశాలు మకర రాశి వారికి కూడా రావచ్చు. ఇక ఒక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. మార్చి 8, 9వ తేదీలలో మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి రాబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు? ఆ వ్యక్తి మీకు పాత స్నేహితుడై ఉండవచ్చు, లేదా మీ కుటుంబంలోని సభ్యుడై కూడా ఉండవచ్చు, లేదా మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అయి కూడా కావచ్చు. ఈ వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు జరగవచ్చు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి కొంతమందిని ప్రత్యేకంగా పంపిస్తాడు. ఇక శత్రువుల గురించి సంకేతాలు ఏంటి? అయితే ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడవచ్చు. మకర రాశి వారికి సాధారణంగా మంచి పేరు ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, కష్టపడే స్వభావం కూడా ఉంటుంది. అందుకే కొందరు ఇలా అనుకుంటారు, ఇతను ఎందుకు ఇంత ముందుకు వెళ్తున్నాడు? కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో అందరి దేవతల రక్షణ మీకు ఉంటుంది. ఇక ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఈ 2 రోజుల్లో మీరు ఒక చిన్న పని చేస్తే చాలా మంచిది. ఉదయం టైంలో శివుడి ముందు నిలబడి ఇలా చెప్పండి, ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. ఇక సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన మీ మనసుకు శాంతి వస్తుంది, అదృష్టం పెరుగుతుంది మరియు సమస్యలు కూడా తగ్గుతాయి. ఒక ముఖ్యమైన సందేశం అండి, స్నేహితులారా, మకర రాశి వారు జీవితంలో చాలా కష్టాలు చూసి ఉంటారు. కానీ ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడూ మంచి మనుషులనే పరీక్షిస్తాడు. కానీ చివరికి వారిని ఖాళీ చేతులతో మాత్రం అస్సలే పంపడు. మార్చి 8 మరియు 9వ తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ కూడా ఒక రోజు కథలుగా మిగిలిపోతాయి. ఎందుకంటే మీ అదృష్ట చక్రం ఇప్పుడు తిరగబోతోంది. దేవుడిపై నమ్మకం పెట్టుకోండి, ముందుకు సాగండి, మంచి రోజులు మీ ముందే ఉన్నాయి. ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. మరింటి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు స్నేహితులారా.